ప్రతి ఇంట్లో ఒక పద్దు, ఒక లెక్క, ఒక పత్రం అనేది ఉంటుంది. అలాగే ఇల్లే కాదు, ఒక కిరాణా దుకాణానికి గూడా ఒక పద్దు, ఒక లెక్క ఉంటుంది. ఒక ప్రభుత్వానికి గూడా ఉండాలి గదా సార్! అంటే ఎక్కడ అప్పు చేస్తున్నాము, ఎక్కడ రూపాయి ఖర్చు పెడుతున్నాము, ఎక్కడి నుంచి బారో చేస్తున్నాము, ఈ బ్యాలెన్స్ షీట్ అనేది పారదర్శకంగా ఉండాలి. సాధారణంగా ప్రజలు ఎక్స్‌పెక్ట్ చేసేది మినిమమ్ అదే. కానీ తెలంగాణలో ప్రభుత్వం మారాక ఏ ఏ శాఖను దులిపితే ఆ శాఖలో వేల కోట్ల అప్పులు ఇప్పుడు బయటపడుతున్నాయి. 9 ఏళ్లుగా కప్పేసుంచారు. ఈ సీక్రెట్ జీవో అనే ఒక విష పదార్థాన్ని పట్టుకొచ్చి 9 ఏళ్లుగా ఎన్ని కప్పిపెట్టుంచారు. ఇవాళ ఒక్కోటి బయటపడుతుంటే ఆశ్చర్యమేస్తుంది. ఏంటి సార్ ఎలా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని? నేను ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వకుండా తెలంగాణకు కూడా మోసం చేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీని చాలా గట్టిగా విమర్శిస్తా ఉన్నాను. వాళ్ళ నాయకులు ఆంధ్రప్రదేశ్ మీద, తెలుగు జాతి మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న మోషా గారిని అయితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. నా జాతి అభ్యున్నతి కోసం మాత్రమే చేస్తున్నాను. కానీ ఒక విషయంలో ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీని అభినందించాలి. దారుణమైన హామీలు ఇవ్వట్లేదు. కొన్ని చోట్ల చేసినా సరే వన్ ఆర్ 2 స్టేట్స్ పక్కన పెట్టండి. దారుణమైన హామీలు ఇవ్వట్లేదు. మిగతా పార్టీలు ఒకరిని మించి ఒకరు తాడిని తన్నేవాడు వాడు తలదన్నేవాడు నేనని చెప్పి అసలు అభ్యుదయవాదం ఉన్నవాళ్ళు, గ్రోత్కి చిరునామాగా ఉండేవాళ్ళు కూడా ఇవాళ ఈ స్కీములు బాటిని పట్టారు. ఫ్రీబీస్ అని చెప్పి నేను ఎందుకు మాట్లాడతానంటే, మీరు క్వశ్చన్ ముందు ఇది ఎందుకు బ్రీఫ్ చేస్తానంటే, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, తమను తాము గొప్పగా ఇప్పుడు తగ్గించుకున్న వారు హెచ్చించబడినని చెప్పి సూక్తుంది. కానీ వీళ్ళు హెచ్చించబడుకుందాం అని చెప్పి హెచ్చించబడిన తర్వాత ఎలాగో తగ్గుతుందనే సూక్తి కూడా ఉంటుంది. వీళ్ళకి అర్థం కావట్లేదు. తాత్కాలికంగా అధికారం శాశ్వతం అనుకుంటా ఉన్నారు. ఏమవుతుందంటేనండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మిగుల్లో ఉంది రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో 60% హైదరాబాద్ మహానగరం నుంచి వస్తున్న సందర్భంలో, మరి ఇంకోసారి చెప్తున్నాను మీకు, నేను పుస్తకం డీటెయిల్స్ ఇస్తాను. కానీ హైదరాబాద్ మహానగరం ఆదాయం కంటే కూడా పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఆదాయం చాలా ఎక్కువ ఉండేది, మిగిలిన ఆదాయం కూడా ఒకనాడు. హైదరాబాద్ లో ఏదో పెద్ద నగరం అనుకోవచ్చండి. హైదరాబాద్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయాలు అన్ని నా పుస్తకంలో, నా రీసెర్చ్ అండ్ డిఫరెన్స్ పుస్తకాల్లో అన్ని స్పష్టంగా 1960 నాటికి కూడా నేను అన్ని ప్రచురించాను. మొత్తం రాష్ట్రంలో ఉన్న నిధులన్నీ కూడా ఎక్కువ హైదరాబాద్ కేటాయించి, నేను చెప్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో మంచినీటి సౌకర్యం కోసం, ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఒక సంవత్సరంలో 76 కోట్లు, అంటే మీరు 76 కోట్లు తక్కువ అనుకోమాకండి, బడ్జెట్ మొత్తం కలిపి 900 కోట్లు కూడా సందర్భంలో దాంట్లో ఉంటే 57 కోట్లు కేవలం సబ్జెక్టు కరెక్షన్ అండి. 57 ఒక హైదరాబాద్ మహానగరాన్ని ఖర్చు పెట్టి, రాష్ట్రంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా నుంచి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు అన్ని మిగతా మున్సిపల్ విభాగాలకు కూడా బ్యాలెన్స్ ఆ ఎంగిల్ మెతుకులు ఇచ్చినట్టు ఇచ్చారు. హైదరాబాద్ కొత్తగా బ్రహ్మాండ డెవలప్ చేశారు. ఇవాళ ఆదాయం 60% వచ్చేదట. ఇవాళ ఆ ఆదాయం మాత్రం ఒక్క రూపాయి కూడా కనీసం 10 సంవత్సరాలు షేరింగ్ పెట్టకుండా తెలంగాణకి ఇచ్చారు. అక్కడ రాజధాని అయిపోయింది, గతం కాదు. ఇప్పుడు నేను దాని గురించి బాధపట్ల. అలాంటి విభాజిత తెలంగాణలో దాదాపు 75 నుంచి 77% ఆదాయం 80% వరకు హైదరాబాద్ నుంచి వచ్చిన సందర్భంలో, ఈ సందర్భంలో అది మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఎస్ బాగా చెప్తాను, మా మిగులు రాష్ట్రం ధనవంతమైన రాష్ట్రం ఉన్నది. ఇవాళ కూడా ఈ దేశంలో అత్యధిక తలసరి జిఎస్టిపి ప్రకారం ఉన్న ఆదాయం 3,12,000 అనుకుంటారు. ప్రతి మనిషికి వచ్చే ఆదాయం అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మొత్తం ఉత్పత్తి నుంచి డివైడ్ బై పాపులేషన్ లెక్కేస్తే వచ్చే ఆదాయం అది. అంటే చిన్న చిన్న రాష్ట్రాలు తీసేయండి, ఏదో సిక్కిమో లేదా ఇంకోటో ఢిల్లీ, ఒక రాష్ట్రాల్లో, ముఖ్యమైన రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలోకి ఇవాళ తెలంగాణ చేరుకుంది. ఇది వెరీ గ్రేట్ అచీవ్మెంట్. మీరు కాయిన్కి అదర్ సైడ్ చెప్తున్నా, మొదలు కమ్ టు యువర్ సైడ్ ఆల్సో. ఇవాళ జిఎస్డిపిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ తెలంగాణని దాటింది, కానీ పాపులేషన్ తేడా ఉంది. ద డిఫరెంట్ ఇష్యూ. కానీ మీరు చెప్తున్న అప్పుల విషయానికి వస్తే, తెలంగాణలో ఒక చిన్న విషయం చెప్తానండి, 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చింది. కావాలంటే నా సోషల్ మీడియాకి వెళ్ళి మీరు పాత ఉన్నాయి చూసుకోవచ్చు. 2014లో పవర్ కట్స్ ఉన్నాయని ఆ రోజు మీకు తెలుసండి అందరికీ. వెంటనే నేను ఏమన్నారు, కను రెప్ప
కేసీఆర్ గారు అంది పోయే టైం కూడా కరెంట్ తీయను నేను ఇస్తానని చెప్పి ఆయన తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సరే వివాదం కొంతకాలం వచ్చినా సరే ఛత్తీస్గఢ్ నుంచి లైన్ వేసుకుంటా అన్నారు. అక్కడి నుంచి మిగతా తర్వాత నేషనల్ గ్రిడ్ అంతా వచ్చేసిందని అందుబాటులోకి వచ్చింది అని కొంట మొదలుపెట్టిన తర్వాత నేనేమన్నా అంటే ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టింది. నేను ఇవాళ బ్యాక్కి వెళ్ళలేను కదా, 8-9 సంవత్సరాల క్రితం ఇవాళ అన్నీ నాకు వివరంగా రాసిన సోషల్ మీడియాలో ఉంది. మీరు దయచేసి మీ ప్రాచుర్యం కోసం రాష్ట్రాలని అప్పుల పాలు చేయమాకండి అని స్పష్టంగా నేను అందరికీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. పవర్ కట్ కావాలంటే 1-2 గంటలు పెట్టండి. పిఎల్డిలో అంటే పీక్ లో డిమాండ్ ఉండే టైంలో ₹10 పెట్టి 9 సంవత్సరాల క్రితం కొన్న జీవోలు అవన్నీ తీసుకొచ్చి కూడా నేను అదే పెద్ద మాజీ మంత్రి గారికి వారికి ఇవ్వడం జరిగింది. మీరు తమ పేరు కోసం తాను ఇచ్చాడనే దానికి అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టున్నారు. ప్రజలకు ఈ విషయం చెప్తే ఇప్పుడు ₹20 పెట్టుకుంటున్న పరిస్థితి. ఇవాళ ట్రాన్స్కో దేవపల్లి ప్రభాకర్ గారు ఉండేవారు, జెన్కో రెండింటికి ఆయన ఉంటున్నారు. ఇవాళ బయట తీస్తే ఇంతకుముందు 30,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాల నుంచి ఉంటే ఈ 9.5 సంవత్సరాల్లో ఇంకొక 52,000 కోట్లు, దాదాపు 81,000 కోట్లు ప్లస్ ఇంకెంతో తెలియదండి. అప్పుల్లో ఒక తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఉన్నాయంటే ₹10 11 ₹15 కొనమని ఎవరు చెప్పారండి? 24 గంటలో కార్తీక్ గారు ఉన్నారు, 24 గంటలో కరెంట్ ఇవ్వమని చెప్పి మిమ్మల్ని ఎవరు అడిగారండి? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదని ప్రతిపక్ష పార్టీలు పెట్టినప్పుడు ఆరోపిస్తున్నప్పుడు వాళ్ళు గొప్పగా పాలించే రాష్ట్రాల్లో 24 గంటల రైతులకు కరెంట్ ఇస్తున్నారా? నాణ్యమైన కరెంటు రాత్రిపూట వాళ్ళు పాము కాటి గురి కాకుండా సరైన సమయంలో వాళ్ళకి నీళ్లు కరెంట్ ఇస్తే మంచిదే. ఇవాళ వీళ్ళ పేర్ల కోసం మొత్తం తీసుకెళ్లి వాళ్ళ రాష్ట్రాలను అప్పుల పాలు చేస్తా ఉన్నారు. మీరు తెలంగాణ పరిస్థితి అడిగారు కాబట్టి చెప్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, మొత్తం దాన్ని ఎత్తిపోయింది అంటున్నారు. 1,10,000 1,20,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టారో తెలియదు. అదొక మాయా ప్రపంచం. 1 times 2 TMC పెంచామన్నారు. ఇంకోటి ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్టు లేదా బ్యారేజ్ ఏదైతే ఉందో అది ఒకటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు, 1,20,000 కోట్లు, అదొక 1,800 కోట్లు, దాంట్లో డ్యామేజ్ అయింది 200 కోట్లు ఏంటి మొత్తం ప్రాజెక్ట్. ఇప్పుడు ఎటో నష్టం అని చెప్తే ఒప్పుకోనండి నేను. ఎటో గట్టు ఉండాలంటారు వీళ్ళు. నువ్వు ఉంటే ఆ గట్టు ఉండాలి, ఈ గట్టు ఉండాలి, ఎవరి దగ్గర చెంచాగా ఉండాలి, ఎవరి దగ్గర లేకపోతే బానిసగా ఉండాల్సిన అవసరం. స్వతంత్ర వ్యక్తిత్వం ఉండి స్వతంత్రంగా మనం మాట్లాడకూడదా? ఆ ప్రాజెక్టు వల్ల కొంత మేలు జరిగిన మాట వాస్తవం. కానీ లెక్క పొద్దు లేని విధంగా 1,15,000 20,000 కోట్లు ఎంత అయిందో మీకు ఎంత తెలుసు, నాకు అంత తెలుసు. వాళ్ళు రోజుకు ఒక మాట చెప్తున్నారు. ఇంకా దాని మీద మదింపు జరగలేదు అనుకోండి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. అది పూర్తి చేయాలంటే ఇంకొక 25,000-30,000 కోట్లు అవసరం అవుతుందంట పూర్తి స్థాయిలో దాన్ని టీఎంసీ పెంచి చేయాలంటే. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, దయచేసి ప్రజలకి, మళ్ళీ నన్ను రైతు వ్యతిరేక అనుకోమాకండి, ఖచ్చితంగా రైతు పక్షపాతిని, కానీ ప్రాక్టికల్ మనిషిగా ఆలోచిద్దాం. 21 స్టేజ్లు సబ్స్టేజ్లు 28 అన్ని దాటుకుని రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ పెట్టినప్పుడే చెప్పామండి, మీరు ప్రాణహిత నుంచి 9 ఏళ్ళ నుంచి తీసుకురావాల్సింది ఈయన కేసీఆర్ గారు. సరే ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్, టెక్నికల్ డీటెయిల్స్ వెళ్ళొచ్చు. షేక్ హ్యాండింగ్ ప్రాజెక్టులు పెట్టి 2 ప్రాణహిత గోదావరి కాన్ఫరెన్స్ కింద మేడిగడ్డ ప్రాజెక్ట్ పెట్టారు. అక్కడి నుంచి ఎత్తి నదిలోనే బ్యారేజ్ నిర్మించారు. ఎందుకంటే మెయిన్ గోదావరి ప్రవాహం చాలా కాలం నుంచి రావట్లేదు కాబట్టి, ప్రాణహిత లభ్యత ఎక్కువ ఉంది కాబట్టి ఒక ప్రాజెక్ట్ ఎత్తిపోసి నదీ ప్రవాహంలో ఉన్నదాన్నే ఇది లేకుండా, ఏది భూమి సేకరణ లేకుండా అక్కడ నీళ్ళు నిలబడదామని ఆలోచించారు. 16 TMC 8 TMC 9 TMC లెక్కన. కానీ ఆయన ప్రజల అదృష్టమో ఆయన దురదృష్టమో తెలియదు, కానీ ఈ నిర్మించిన 7-8 ఏళ్లలోనే 5-6 ఏళ్ళు పైనుంచి ఉధృతంగా కడెం నుంచి వచ్చింది, మెయిన్ గోదావరి నుంచి వచ్చి ఈ తోడి నీళ్ళని కిందకు వచ్చేసింది. ఏదేమైనా నేను అడుగుతా ఉన్నాను, దయచేసి విజ్ఞులకి, రైతులకి, మిత్రులకి, తాగునీరు ఎంత ఖర్చు ఇవ్వాల్సిందే. అక్కడి నుంచి 100 కిలోమీటర్ల పైకి తీసుకొచ్చి ఇవాళ కొలరాడోలో హైయెస్ట్ వెళ్ళేది నీళ్లు తోడేది అమెరికాలో లిఫ్ట్ స్కీమ్ ఉందండి. అది చిన్నది. ఇవాళ 1/2 కిలోమీటర్ లిఫ్ట్ పైకి తీసుకొచ్చి ఇన్ని స్టేజ్ ద్వారా తీసుకెళ్లి ఆఖరి ఎకరానికి ఇవాళ వీళ్ళు కోరే కరెంట్ రేటు ప్రకారం 2.5 లక్షల రూపాయలు ఎకరానికి ఖర్చు అయ్యే నీళ్ళు అవసరం అండి. బంగారం పండిస్తారా? తాగునీరు ఇవ్వాలి. అక్కడ ఏ పరిశ్రమలు పెట్టి ఆ ల్యాండ్ని బాగా యోగ్యంగా చేయాలి. ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలి. ఎక్కడ మనకి వైబిలిటీ ఉంటుందో అంతేగా అక్కడ నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటు ఇటు మంచి మెరుగైన, మీకు తెలుసు ఫలితాలు, ఆధునిక
వ్యవసాయ పద్ధతిని తీసుకురావచ్చు, ఇజ్రాయల్ కాబట్టి ఎక్కడి నుంచి అది చేయొచ్చు. కానీ ఎకరానికి 2.5 లక్షలు మీరు ఇప్పుడు కొన్న పిఎల్డీలో కొంటే అది 4 లక్షలు 3 లక్షలు అవుతుంది ఒక సంవత్సరానికి ఎకరానికి నీళ్ళు ఇస్తే. దాని మీద పంట ఎంత తీస్తాడు రైతు? ఆలోచన వివేకం లేకుండా అడ్డంగా తీసుకెళ్లి 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు దానికి పెట్టుకుంటే అంతా దుర్వినియోగం. 9 హెక్టర్ల నుంచి తీసుకోవచ్చు కాంట్రాక్ట్ ద్వారా. ఇవాళ మనం మాట్లాడింది ఈ ప్రాజెక్ట్ విషయం. రెండోది ఎలక్ట్రిసిటీ విషయం. మనం తర్వాత దళిత బంధు డెఫినెట్ గా ప్రజలకి అది ఇవ్వాల్సిన అవసరం ఉంది, సమాజంలో వెనుకబడిన వాళ్ళకి. అలాగే బీసీ బంధు అని కూడా అడిగారు. తర్వాత ప్రతి వాళ్ళు ప్రతి కులానికి ఒక బంధు అడుగుతున్నారు. 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి, అందరికి ఇస్తానని చెప్పి, ఇంత 3 ఎకరాలు ఇవ్వకుండా చెప్పి వాళ్ళ దళితులు చాలా మంది వాళ్ళకేదో ఉద్యోగాలు ఇప్పిస్తానంటే కాదు, వాళ్ళని 10 మందికి ఉద్యోగాలు ఇప్పించేటట్టు వాళ్ళని తయారు చేయగలగాలి. తాడికి పీడిత వర్గాలని ఒక కాంక్రీట్ ప్లాన్ ఉండాలి. దానికి ఒక 10 లక్షలు ఇచ్చేసాము దాని మాట కానీ కాదండి. అందరినీ భాగస్వామ్యం చేయాలి, ఆన్సర్ భాగస్వామ్యం చేయాలి. అద్భుతమైన యువతున్నారు ఏ వర్గంలో కూడా చక్కగా. అది ప్రాక్టికల్గా సాధ్యమేనండి. ఎన్నికల కోసం ఈటల రాజేంద్ర గారిని ఓడించడం కోసం ఆ కార్యక్రమం పెట్టిన తర్వాత అది అందరికి ఇవ్వలేక చతికిలు పడతాం. దానికోసం ఇతర ప్రాధాన్యం వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు? వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నారు. వాళ్ళ 4 ఉద్యోగాలు ఇచ్చేటట్టు వాళ్ళ యాన్సరీస్ ఇండస్ట్రీస్ అన్ని తీసుకొచ్చి వాళ్ళ మనం చేయాల్సిన సందర్భంలో వాళ్ళ ఫార్మా ఇండస్ట్రీ అద్భుతం. ఫార్మా క్యాపిటల్ ఫర్ ఇండియా హైదరాబాద్. నాట్ టుడే అండి. ఎస్వైఎల్ స్టాండ్ ఆర్గనైజేషన్ లిమిటెడ్, తర్వాత అంజేటిగా రెడ్డి ల్యాబ్స్ కానీ మీకు తెలుసు, కెమినా డ్రగ్స్ అసోసియేట్ కంపెనీస్, తర్వాత మళ్ళీ అన్ని కంపెనీలు ఉన్నాయో ఇక్కడ. అలాంటిది దానికి యాన్సరీ గాను ఇంటర్మీడియట్ డ్రగ్స్ కి దానికి పెట్టుకోవచ్చు. ఒక కాంక్రీట్ ప్లాన్ ఉండాలి. ఒక విషయంలో సక్సెస్ అయిందండి తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ గా ఫెయిల్ అయింది. ఏ పాలకులు అయితే, ఎందుకంటే పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారని చెప్పారు, యువ నాయకులు ఉన్నారని చెప్పారు. 2013లో 14లో విడిపోయే ముందు తెలంగాణ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 53,000 కోట్లు దాదాపు ఉంటే 2023 మార్చి 31 నాటికి 2,41,000 కోట్లు దాటిపోయింది. అప్పుడు నామినల్ కూడా నామినల్ కాదు, అప్పుడు కూడా 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉండేవారు. 2013 నుంచి 2019 పోల్చుకుంటే 9,15,000 ఉద్యోగాలు కేవలం సాఫ్ట్వేర్ ప్రత్యక్షంగా కల్పించిన రంగం తెలంగాణలో సాఫ్ట్వేర్ రంగం. అంటే నేను వన్ సైడ్ గా రెండో సైడ్ కూడా మాట్లాడతాను. ఎక్సలెంట్ గ్రోత్ చూపించారు. అది కాకుండా వాళ్ళ మీద అంటే దాదాపు 4-5 లక్షలు అత్యధిక ఆదాయం వచ్చే ఉద్యోగాలు కల్పించారు. ఇది ఎక్కువ భాగం ఉత్తర భారతీయులు తీసుకెళ్లిపోయారు, వేరే సంగతి. దాంతోపాటు ఎక్కువ డిపెండ్ అయ్యే ఉద్యోగాలు ఉంటాయి దాని మీద, అవి ఎక్కువ స్థానికులకు దక్కిందండి. ఈ ఉద్యోగాలు మొత్తం సరే ఏదైనా మరి ఇది అభివృద్ధి, దీనికి అభివృద్ధికి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టలేదు. ఆ ప్రాజెక్టులకి దాడికి మిషన్ భగీరథకి నిజంగా అది ఉపయోగపడిన ప్రాజెక్ట్. దాంట్లో మైనస్ లేదా అవినీతి జరిగిద్ది అంటే అవినీతి ఉండొచ్చు, నేనేం డినై చేయలేము. కానీ ఒక ఉపయోగపడే ప్రాజెక్టు. అందువల్ల నేనేం కోరుకుంటున్నానంటే తమ ప్రయోజనం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ బయట తీసిన తర్వాత అప్పుల సంగతి తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు రేపొద్దున మళ్ళీ అప్పు కోసం బయలుదేరుతున్నారు. దేనికోసం? రైతు రుణమాఫీ 2 లక్షలు. వాళ్ళకి ఎవరున్నారు? పెద్ద పెద్ద ఉంటారు. వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ చేస్తారా? రైతు బంధు ఇచ్చినట్టు 50 ఎకరాలకి ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి ఒక మనిషికి 54 ఎకరాలు చొప్పున, ఒక పెద్ద ఫ్యామిలీకి ఉమ్మడి కుటుంబానికి 150-200 ఎకరాలు ఉంటే వాళ్ళకు కూడా రైతు బంధు చేశారు. అవసరం అండి? నిజంగా 5 ఎకరాలు సీలింగ్ పెట్టుకుని వేసుకోమనండి. ఇవాళ ఈ నెక్స్ట్ ఈ పరిస్థితి కూడా దాంట్లోనే సంభవిస్తుంది. ఈ 22,000 కోట్లు అవుతుందన్నారు. ఎంత అవుతుందో నాకు తెలియదండి, ఎందుకని వాళ్ళకి అంచనాలకు అందట్లేదు. రైతులకు నిజంగా ఆ తాడికి పీడిత వర్గాలకి రుణమాఫీ చేయాల్సిందే. దాంతోపాటు గ్యాస్ బండ మీరు వాళ్ళ దాని ప్రకారం చేసి కనుక 2,200 నుంచి 4,500 కోట్లు కూడా అవ్వచ్చని పౌర సరఫరాల శాఖ 15 డిసెంబర్ 2023 నాడు అంచనా ఇచ్చినట్టు వచ్చింది. అలాగే మహిళలకి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడదాం. మీరు ఇక్కడ అన్నారు కానీ 2 ఇంటర్లింక్డ్ సహోదర రాష్ట్రాలు, ఎందుకు మాట్లాడకూడదు? ఆంధ్రప్రదేశ్లో పొజిషన్ ఏంటి చెప్పండి నాకు. 2014లో ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1,400-1,500 కోట్ల లోపు ఉంది. 2019 మే 29 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి కూడా 1,500 కోట్ల లోపే ఉంది. సాఫ్ట్వేర్ 10 ఏళ్ళు పట్టదని డెవలప్ అవడానికి, అదేమో హార్డ్వేర్ ఇండస్ట్రీ కాదు. అలాంటిది తర్వాత ఆయన పెద్ద నాయకుడు, నిజంగానే హైదరాబాద్ సాఫ్ట్వేర్ గ్రోత్ లో ఆయన కృషి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అద్భుతమైన కృషి ఉంది చంద్రబాబు నాయుడు గారు. సరే, మరి అంత కృషి ఉన్నాను అక్కడే ఆయన వెళ్ళినప్పుడు ఎందుకు ఫెయిల్ అయిపోయారు? దిక్కుమాలిన సలహాదారులు తగలబడ్డారు ఆయనకి. ఇంతకుముందు చెప్పినా ఏం లేదు, మంచి సలహాలు చెప్పినా ఎవరు ఇన్ని పరిస్థితులు లేరు అప్పుడు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఎవరుంటారో తెలియదు. ఆ తర్వాత రెండో విషయం, యువనాయకుడు అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈయన కదా జీవితం ముందుకు తీసుకెళ్తారని
14 మే 30వ తారీఖున 19 మే 30వ తారీఖున ఆయన అధికారం స్వీకరించేటప్పుడు 1,400 కోట్ల రూపాయలు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. 2023 డిసెంబర్ నాటికి కూడా 1,500 కోట్ల రూపాయలు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. ఏం చేశారు ఘనత వహించిన నాయకులు? ఎంతెంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. రీప్రొడక్టివ్ మిగతా తిరిగి ఇండస్ట్రీస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఎక్కువ తెచ్చుకొని సంస్థలు ఎందుకు విఫలమవుతున్నారు? ఎంత అప్పులు చేయాలి? ఆంధ్రప్రదేశ్ కానీ విభజన హామీలు కనుక అయితే ఇంత అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా. మీరు సబ్జెక్ట్ తెలంగాణ అడిగారు కానీ నేను చెప్తున్నాను, కంపేర్ చేస్తున్నాను. ఇవాళ తెలంగాణలో కూడా బట్ ఒకటి మాత్రం డెవలప్ అయిందండి. హైదరాబాద్ చుట్టుపక్కల 50-100 కిలోమీటర్ల కోటి రూపాయలు ఎక్కడ తక్కువ. అదేంటండి? సంబంధం ఉంది. ఇది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో మేజర్ భాగం వాళ్ళ రియల్ రంగం కూడా, నిర్మాణంగా కూడా మేజర్ కాంట్రిబ్యూటర్ అండి. ప్రాథమిక రంగంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆదాయంలో ప్రాథమిక రంగంలో వచ్చేది 17-18% ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 22% పెరిగిపోయింది. సర్వీస్ సెక్టర్ పెరగాల్సిన తెలంగాణ ఎక్కువ ఉంది. అందుకని లెటర్ ఇది కనుక ఆఫ్ చేయలేకపోతే మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ప్రభుత్వం దారుణంగా 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అంటున్నారు. తప్పు మాట్లాడకూడదు అందరూ. కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పు లెక్కలిస్తానమాట వాస్తవం. మొత్తం కాంప్రహెన్స్ ఇవ్వట్లేదు అన్నారు. దాన్ని పట్టుకుని 14 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి నాశనం అయిపోయిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫిగర్స్ ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి పాత ఫిగర్స్ పంపిస్తుంది. మిగతా 13 లక్షల కోట్లు అయిపోయింది, 14 లక్షల కోట్లు. ఐ డోంట్ బిలీవ్ దట్ అండి. మీకు తెలుసు అసలు జిఎస్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంతండి? 14 లక్షల కోట్లు ఉంది. రీలినిక్స్ లో ఇవాళ కర్ణాటకది 23 లక్షలు 4 లక్షల కోట్లు చూపిస్తున్నారు. కర్ణాటక బస్సు ప్రయాణం ఫ్రీ ఇచ్చిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా ఫ్రీ ఇస్తే కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటి చెప్పండి నాకు. ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ 15 కోట్లు, అక్కడ కర్ణాటకలో 5 లక్షల కోట్లు ఉంటుంది. వాట్ ఈస్ దిస్ అండి? నేను అడుగుతున్నాను, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళు ఇజ్రాయెల్, నేను ఫ్యూచర్లో కూడా చెప్తాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ హామీలు సాధించుకుని అన్ని లక్షల కోట్లు, ఎంత లక్షల కోట్లు ఖచ్చితంగా వచ్చేది వివిధ రకాల ప్రత్యేక హోదా. కానీ అంతకుముందు ప్రభుత్వం కూడా, ఇప్పుడు ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం, దారుణ నిర్లక్ష్యం. అవి తీసుకొస్తే అప్పులు తగ్గేది. దాని మీద భయం, చికెన్ గున్యా వచ్చినట్టు భయపడిపోతున్నారు ఢిల్లీని అడగాలంటే. ఇవాళ అప్పుల కోసం తలెత్తుకుని వాళ్ళు తీసుకుని వచ్చే తరాల మీద భారం పెడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఒక వెనిజులా అయిపోతుంది, ఒక శ్రీలంక అయిపోతుంది. ఈ ఫ్రీ బీస్ ఇచ్చేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు అని చెప్పి ఘోషించిన వాళ్ళే ఇవాళ దానికి 4 రెట్లు నేను ఇస్తాను అని ఒకళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళకేంటి నేను అమ్మఒడి ముగ్గురు, అది కూడా 15,000 పూర్తిగా ఇచ్చేయడం కాకుండా ఎంతమంది బిడ్డలు ఇస్తాను, 3-4 బిడ్డల కన్నా. 18 ఏళ్ళు నిండి మహిళలకి ఇర్రెస్పెక్టివ్ ఎనీథింగ్ 59 ఏళ్ళు వచ్చేంత వరకు 1,800 రూపాయలు ఇస్తాను. ఆ తర్వాత 59 నిండిన తర్వాత 6 నుంచి ఎలాగో పెన్షన్ వస్తుంది కదా, 2,000, 3,000, 4,000 చేస్తానని ఆయన. చేయకూడదు అంటే ఆ పన్నులకు ఇవ్వండి. గుత్తగా ఓట్ల కోసం స్కీములు ఇప్పుడు ఆగిపోయేదట్లేదు. ఇది ఇప్పుడు వెనిజులా అయిపోయింది. ఇప్పుడు ఆయన దుర్మార్గంగా కంచి పెడుతున్నాడు అన్న వ్యక్తులు మేము అధికారం రావడానికి అంతకుమించి 4 రెట్లు కళ్యాణ్ బాబు గారు కొత్త తరం నేతగా మేము భావించాం. ప్రజలకి ఎంతో కొంత చేయాలనే ఒక పాజిటివ్ సానుకూల దృక్పథం ఉందని మనసులో ఆయనకు ఉందని నేను నమ్ముతాను. ఆయన మేము వస్తే 10 రెట్లు ఎక్కువ చేస్తాం, ఇది కొనసాగిస్తా ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? ఎకనామిక్స్ సరే మాకు తెలిసింది ఎక్కువ, మీకు దగ్గర లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదివిన వాళ్ళు ఉన్నారు కదా, లండన్ లో చెప్పేవాళ్ళు పక్కన పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అధికారమే పరమాధిగా భావితరాలను బలి చేయడానికి వీళ్ళకి ఎవరికి అధికారం ఇచ్చారు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది 2014 తీయండి. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది పీపుల్ వైజ్నెస్ తో ఆలోచించి పార్టీలకు అత్యంతంగా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ కొత్త తరం నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానంటే వామపక్ష భావజాలం ఉంటుందా లేదంటే అభ్యుదయ భావజాలం ఉంటుందా అనుకున్నాను. కానీ ఈ కులాల పిచ్చితోనూ మత పిచ్చి రెచ్చగొట్టేసి ఇవాళ ఏ వాట్సాప్ గ్రూపులు చూసినా సరే ఈ పిచ్చి దాటి సైకో ఫ్యాన్సీ పెరిగింది నాయకులు, వారసత్వ నాయకులు అంటే. ఇవాళ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి గురించి ఎంతమంది తలుచుకుంటున్నారు? నాయకుడు కొడుకు వాళ్ళు పుట్టబోయే కొడుకు బానిసత్వం చేస్తున్నారా? హీరో వర్షిప్ అంటే అదనుకున్నారా? సియాచిన్ లో లోపల అంటే వణికిపోతా
తమ దేశం కోసం కష్టపడుతున్నారు కదా కార్తీక్ గారు. వాళ్ళని మర్చిపోయారు, శాస్త్రవేత్తలను మర్చిపోయారు. కులం ఆధారితంగా, మతం ఆధారితంగా, వారసత్వం ఆధారితంగా వీళ్ళు బయలుదేరి వాళ్ళ నాయకులను హీరో వర్షిప్ చేయడానికి, లేకపోతే ఇవాళ వీళ్ళ నాయకులను బూతులు తిట్టి వాళ్ళ కులాలను పొడి చేసిన పేరు ప్లేట్ మార్చి రోజుకో ప్లేట్ మార్చిన వాళ్ళకి వీళ్ళని పైకి పెంచి వాళ్ళని హీరోలుగా భావించి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగే బ్యాచ్ తయారయ్యారు కొంతమంది. అందరినీ నన్ను తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంలో వీళ్ళ పాత్ర ఏంటంటే కొత్త తరం పాత్ర కొంతమందిని మినహాయిస్తున్నాను. కులపిచ్చి పెరిగిపోయి చాలా మంది అడిగారండి నన్ను, మీరే పార్టీ, మీరు బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, వామపక్షాలా? నేను ఒకటే చెప్తున్నాను, నేను ఏ రోజు మాట మార్చలేదు. ఇంతకుముందు మీరు హోర్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి, చూసుకోండి. రాష్ట్రంలో చాలా చోట్ల పెట్టాం. 2004 కానీ 9 కానీ 14 ఇంత పుస్తకాలు వేసి తిరిగింది, దేంట్లో కూడా హోర్డింగ్స్ అన్ని చూసుకోండి. ఏ పార్టీ అభ్యర్థి అన్నా స్వతంత్రుడైనా నీతి నిజాయితీ నిబద్ధతను నెగ్గించమని చెప్తున్నా. నేను చెప్తున్నా, నాకే పార్టీకి అంట కడతారు మీరు? ఏ అభ్యర్థి అన్నా ఇండిపెండెంట్ అన్నా గెలిపించండి, పార్టీ అభ్యర్థి ఏంటండి? ఏ రిటైర్డ్ టీచర్ ఉంటాడు, ఏ టీచర్ పనిచేయడా మీకు? వారసత్వ నాయకులు 100 కోట్ల ఉన్నాళ్ళు కావాలా? కుల బ్యాచ్ కావాలా? వారసత్వ నాయకులు రుద్దినాళ్ళు కావాలా? నీతి నిజాయితీలో ఓటేయకుండా దొంగలకి అధికారం ఇచ్చి దొంగతనం జరిగిందని బాధపడతారేంటి? బొగ్గురు ముడి ప్రాంతం చేసి బంగారం రాలని బాధపడతారేంటి? ఇలాగే జరుగుతుంది. రేపొద్దు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వాళ్ళ స్వార్థాల కోసం అవతలాన్ని తిట్టి వీళ్ళు అప్పులు, డబుల్ అప్పులు, త్రిబుల్ అప్పులు చేస్తారండి. వాళ్ళు కేసీఆర్ గారు చేశారు, ప్రజలను గాల్లో పెట్టారు. బట్ కొంత కన్స్ట్రక్టివ్ వర్క్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారి కన్స్ట్రక్టివ్ వర్క్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా కొంత జరిగింది. అసెంబ్లీలో జరగలేదా? మిగతా చోట్ల కూడా జరుగుతుంది న్యాచురల్గా. కానీ హోదా విభజన హామీలు ఇన్సెంటివ్స్ రాకుండా దాంట్లో వస్తే ఈ అప్పులు బాగా తప్పేది కదా కొంతవరకు. ఇది ఆలోచించకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పొద్దులేస్తే సాయంత్రం మాట్లాడుకునే ఈ కొత్త నవతారం గురించి ఏం చెప్తామండి? ధైర్యం ఉంటే వాళ్ళని రమ్మనండి, 30 సంవత్సరాల లోపాన్ని యువతని అధికారం చేపట్టమనండి. కడిగి ఈ మరకలు ఉన్న రాజకీయాన్ని, వారసత్వాన్ని, అవినీతిని తుత్తుతోనేలు చేసి బంగాళాఖాతం కలిపేసేయండి. కొత్త తరం రండి, అధికారం చేపట్టండి, ప్రజలకి శాంతం ఈ చెప్పండి. అప్పులు ఉన్నాయా బాబు, ఇలా కష్టంగా ఉంది, భావితరాలను అప్పులు పాలు చేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళ పేర్ల కోసం. బిల్డింగ్ కట్టినాడు, ఇది కట్టినాడు, ఏం కట్టినాడు? ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను కార్తీక్ గారు. ఎందుకంటే మీతో అప్పుడు పెద్ద ఛానల్స్ మాట్లాడాలనుకోండి, సార్ ఆయన ఏదో మాట్లాడాడు సార్, తిట్లు బూతులు తిట్టాడు, మీ అభిప్రాయం అది ఖండించడం కాదు సార్. మీరు కూడా తిడతారా అంటే అందరూ నేను అంటలేదు, 1-2 లక్షల వ్యూస్. గౌరవ మోడరేటర్స్ కూడా మీరు ఇంత సైలెంట్గా ఉన్నారేంటో, మోడరేటర్స్ కూడా వచ్చిన వాళ్ళకంటే కూడా వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, బెత్తరపోయి కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. అందరూ నేను అన్నాను, కొంతమందిని గదమా ఇస్తే బిక్కుమంట కూర్చోవాల్సిన పరిస్థితి అర్నాబ్ గోస్వామి గారి లాంటి దగ్గర ఉంటాయి. యువర్ ల్యాబ్ డాగ్ ఆఫ్ సోనియా గాంధీ అని వచ్చిన విశ్లేషకుడు మాట్లాడిన చెత్త మనస్తత్వం ఉన్న మోడరేటర్ ఉన్నాడు అక్కడ. ఆయన నాతో మాట్లాడినప్పుడు మధ్యలో ఆయన టైమ్స్లో ఉండగా నాతో మాట్లాడినప్పుడు బ్రేక్ వచ్చింది. మీరు శ్రీనివాస్ యూ షుడ్ షౌట్ అంటాడు. వాళ్ళు వెరిఫై చేసుకొని మాట్లాడారు లేదో ఆర్నవ గోస్వామి గారు టైమ్స్లో నౌలో ఉండగా. అందువల్ల ఇక్కడ ఏం కావాలి? ఎవరు గట్టిగా మాట్లాడతారో పక్కన వాడిని తిడతాడు, ఒక కులాన్ని పొగుడతాడు, ఆ కుల హీరోలు. ఒక కులాన్ని తిడితే ఇంకా హీరోలు ఈ కులానికి. ఈ కులాన్ని పోయినందుకు కదా అవతల కులాన్ని తిట్టినందుకు. ఏందండి కులాలు? RNA DNA టెస్ట్ చేయించుకోండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అందరూ ఒకే వర్గం నుంచి రాలేదా? ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముండా జాతి గిరిజనులు, యానాదులు, చెంచులు, అనాదిగా ఈ ఆ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మూలవాసులు, గోండ్లు కానీ, కోళ్ళను కానీ, పద్దాన్లు కానీ, బగతా సవర్లు కానీ, కోయలు కానీ, మిగతా వాళ్ళందరూ వలస వచ్చిన వెనక ముందు ఒకటే జాతి, దాంట్లో కులాలు పెట్టారు. సైన్స్ తెలియని అజ్ఞానులు అందరూ కూర్చుని దానికి అది ఇది కొంతకాలం నుంచి ఉండొచ్చు, కులం గొప్పతనం నుంచి పెట్టుకోండి. విద్వేషం ఎందుకండి ఇతరుల మీద? అది కూడా రేపొద్దున కొన్ని 30 సంవత్సరాలు మొత్తం ఇప్పుడు గోత్రాలు రేపొద్దు కులాలు అయిపోతాయి. దాన్ని పట్టుకుని నాయకులు కులాలు ఆపాదించి కుల నాయకుల్ని చేసేసి వీధి రౌడీల్ని నాయకుల్ని చేసేసి మహాత్మాలుగా కీర్తించుకుని దౌర్భాగ్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది. నేను ఎంత అనుకున్నానంటే గత 15 సంవత్సరాల నుంచి కొత్త తరం మార్పునే అనుకున్నానండి. అభ్యుదయవాదం వస్తుందేమో 70-80 అప్పుడు వామపక్షవాదం ఉన్నప్పుడు అనుకున్నాను.
అవును. ఈ కొత్త తరానికి రుగ్మతలు అంటించిపోతున్నారండి. సరే సబ్జెక్ట్ ఎక్కడ మన అప్పుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇక్కడికి వచ్చాము. సీక్రెట్ నేను జీవోలు సార్. ప్రశ్నించలేదనే సీక్రెట్ జీవోల గురించి అసలు ఈ సీక్రెట్ జీవోల వల్ల చాలా నష్టం జరుగుతోంది కదా! రాష్ట్రాలకి, భవిష్యత్ తరాలకి దాని గురించి. ఇవాళ ప్రతిదీ కూడా వెబ్సైట్స్ ఇంతకు ముందు ఉన్నప్పుడు నిజంగా కొన్ని సీక్రెట్ జీవోలు కావాల్సిందే. దేని గురించి కావాలి? కేంద్ర రక్షణ శాఖ కొన్ని చోట్ల ఇవ్వాల్సి ఉంటుంది ల్యాండ్. అది ఎక్కడ ముందే వాళ్ళకి ప్రియం చేయకుండా మిగతా వాళ్ళు రాకుండా కొన్ని జీవోలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మిగతా వాళ్ళు ఇప్పుడు సరే కొన్ని విభాగాల్లో కానీ ఎప్పుడైతే ప్రజలకి వాస్తవాలు తెలుస్తున్నాయో మొత్తం తీసుకెళ్లి వెబ్సైట్ల నుంచి మొత్తం మాయం చేశారు. ఎవరికి ఇస్తున్నారో ఇవాళ ఇళ్ల స్థలం ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయండి. ఎవరికి ల్యాండ్ అలాట్ చేస్తున్నారో కూడా ప్రభుత్వం కనుక వాళ్ళు చెప్పపోతే, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పపోతే, వాళ్ళ ద్వారా మంత్రి చెప్పపోతే ఇవాళ తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ దేశంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చినప్పుడు తొక్కేసింది ఎవరండి? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. మాడపూల్సి శ్రీధర్ అయ్యంగార్ గారు ఎన్నో రాస్తున్నారు, మీరు కనుక్కోండి. ఆర్టీఐ యాక్ట్ ని సర్వనాశనం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఏం జరుగుతుందో తెలియదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? వీళ్ళకి ఆనందం, రాష్ట్రాల పాలకులకు ఒక్కొక్కడు పూర్వజన్మ సంజాంసుకు అంటారు కదా, వాళ్ళు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు తిడతారు, వీళ్ళు మాత్రం దాన్ని అమలు చేయరు. ప్రతిదీ పారదర్శకంగా ఉండని పాలన అది దుర్మార్గమైన పాలన. అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ, ముఖ్యంగా తెలంగాణలో కూడా తమ నెత్తిని ఎంత ఉందో కూడా భావితరాలకు తెలుసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం అండి. ప్రాధాన్యతలు మర్చి ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, క్యాపిటల్ అంటే రాజధాని కాదు, మూలధన వ్యయం, భవిష్యత్తు తరాలకి లాభం పడేది, పునరుత్పాదక అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేది, దాని మీద కాకుండా నిష్ప్రయోజనంగా అవసరం లేని దాని మీద ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు. ఫ్రీబీస్, కేకులు అవసరమైన వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం గుర్తుగా ఓట్లు కోటం ఇస్తా ఉన్నారు. దీనికోసం ఈ రహస్య జీవోలు ఎన్ని నిధులు తీసుకొచ్చారో కూడా తెలియదండి. మనకు ఆర్బీఐ చెప్పపోతే ఇవాళ ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో 89,000 కోట్ల నిధులు ఇప్పటికే తీసుకొచ్చారని చెప్పి మిత్రులు చెప్తా ఉన్నారు. ఈ జీవోలు రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దగ్గర మనకు తెలుస్తుంది. ఇది కాకుండా ఎన్ని కార్పొరేషన్ ఆస్తులు విశాఖపట్నంలో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సర్క్యూట్ అవన్నీ తాగడ పెడతాం ఏంటండి? వాళ్ళు తెలంగాణ పరిస్థితి బెటర్గా ఉన్నారు. రేపు పొద్దున ఇదే కనుక ఫ్రీ స్కీమ్స్ ఇంకా పెంచి పోషిస్తే వాళ్ళు సచివాలయంతో సహా ఆ బీఆర్కే భవన్ ఇవి కూడా తాగడ పెట్టే సిచ్యువేషన్ వచ్చేది. ఇప్పటికన్నా ప్రజలు గ్రహించి వాళ్ళు నేను ఎవరో అమ్మాయి బస్సు గురించి ఎంత చక్కగా మాట్లాడిందో ఆ వీడియో కూడా వేయండి. నాకు తెలియదే, నేను చదువుకోలేదు, నేను ఎందుకే ఇది డీజిల్ పెట్రోల్ ఎట్టా వస్తున్నాయి, మేము ఇచ్చేవాళ్ళు ఇస్తాం కదా, 20 నెలల దగ్గర తీసుకోండి, చక్కగా మాట్లాడింది. నా పిల్లలు భవిష్యత్తరాలు ఏమి పోతాయని వచ్చిరాని దాంట్లో అద్భుతంగా మాట్లాడి ఎకనామిక్స్ అవ్వాలా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అవ్వాలని తెలియాలంటే ఒక ఇల్లుని మీరు మొట్టమొదటి చెప్పారు, ఇల్లుని పొదుపుగా మధ్యతరగతి వాళ్ళు చాలా అద్భుతంగా నడుస్తుంటారు. మధ్యతరగతి మహిళ ఈ దేశ హోమ్ మినిస్టర్ కంటే నిర్మలా సీతారామన్ కంటే 1 కోటి రెట్లు బెటర్. ఆవిడ ఉల్లిపాయలు వాడడం కంటే ఉల్లిపాయలు అంత తిరిగినా పర్లేదు. మా కుటుంబాల్లో ఉల్లిపాయలు వాడమండి. ఎవరికంటే మిమ్మల్ని హోమ్ మినిస్టర్గా పెట్టింది? అమ్మా మిమ్మల్ని హోమ్ మినిస్టర్గా పెట్టింది ఎవరండి? సారీ, ఆర్థిక శాఖ మంత్రి కింద మీరు ఉల్లిపాయలు వాడకపోతే ఉల్లిపాయలు అయితే పట్టించుకోరా? ఏం వాటే ఫైనాన్స్ మినిస్టర్, మైండ్లెస్ మినిస్టర్, మన దౌర్భాగ్యం అది. వెటకారం లేండి సార్ అది. వెయిట్ అండ్ చేయండి. అంటే నాదొక పాయింట్ ఉందండి. ఈ ఫ్రీ ట్రావెల్ అనేది బహుశా భవిష్యత్ అన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవుతుందేమో అనిపిస్తుంది. అంటే ఒక ఫ్రీబీ కింద ఢిల్లీలో పెట్టారండి మొట్టమొదటిగా అవును, ఢిల్లీలో పెట్టారు కేజ్రీవాల్ గారు. తర్వాత కర్ణాటకలో పెట్టారు. ఇక మగవాళ్ళ కోసం ఇప్పుడు మనకు ఆప్షన్ చూశాను, మీకు ఆశాస్పదంగా అనిపించు, కానీ మగవాళ్ళ కేటాయించిన సీట్లో మగవాళ్ళని కూర్చొనివ్వండి, మగవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం, ఈ టీఎస్ఆర్టీసీ బస్సు ఇది ప్రజలందరిది అని పెట్టి ఒక క్యాప్షన్ పెడుతున్నారు. ఆశాస్పదంగా అనిపించినా, సర్కాస్టిక్ అనిపించినా, రేపు పొద్దున్న సెపరేట్గా మగవాళ్ళకి సెపరేట్ బస్సులనే వేసారండి. కర్ణాటక చూసాం. నేను తప్పట్లేదు, నిజంగా తాడిత పీడిత వర్గాల్లో చాలా ఉపయోగం ఉంది. అంటే అదొకటే కాదు సార్, బేసికల్లీ ఈ పొల్యూషన్, నెంబర్ ఆఫ్ కార్స్ పెరిగిపోవడం వల్ల, నెంబర్ ఆఫ్ ఆటోస్ పెరిగిపోవడం వల్ల ఈ బస్సుల సంఖ్య పెంచి అసలు ఫ్రీగా ఆడవాళ్ళకనే కాదు, ఫ్రీ పాస్ ఇచ్చేసేయండి, బస్సుకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ చేసేసేయండి. అట్లీస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదండి ఫ్రీ కావాల్సింది దేశంలో మొట్టమొదటిగా. నేను మొట్టమొదటి నుంచి
30 సంవత్సరాల నుంచి నా ఊహ తెలిసినంటే కనీసం రాజకీయాలని తెలిసిన కాడి నుంచి నేను డిమాండ్ చేసేది ఒకటేనండి. నా చిన్నప్పుడు మా అమ్మగారు మొట్టమొదటి మహిళా డాక్టరు పశ్చిమ గోదావరి జిల్లాలో, ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో. నేను మా దగ్గర హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ కాంపౌండర్ కొడుకులు కానీ వాళ్ళు అందరూ కలిసి ఒకే పాఠశాలలో చదువుకున్నాం. సరే బెంచి పక్కన ఉన్న అటు ఇటు ఉన్నా సరే మీ అందరికీ ఇప్పుడు దుస్తుల్లో తేడా ఉంది కాబట్టి ఇప్పుడు ఏకరూప దుస్తులు వచ్చింది. సేమ్ స్కూల్ డ్రెస్ వచ్చేసింది. గవర్నమెంట్ స్కూల్లో కానీ ఇంటికి ఇస్తున్నారు. ఐఏఎస్ రావాల్సిందే, నా ఇంట్లో ఉన్న నేను వేసుకొస్తాను కుదరదు, ఏదో పండగ రోజు బర్త్డే రోజున ఎగ్జామ్స్ ఇస్తారు. ఇవాళ మా అందరికీ లోకం తెలిసిందండి. అందుకని నేననేది బస్సులు కాదండి ఇవ్వాల్సింది. ఈ దేశంలో మొట్టమొదటి పాలకులు చేయాల్సింది ఉచిత సమానమైన వైద్యం, ఉచిత సమానమైన విద్య. మంత్రి కొడుకు, మిగతా కొడుకు, కలెక్టర్ కొడుకు, మామూలు వాళ్ళు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ అని చెప్పబడు వాళ్ళ కొడుకు అందరూ కూడా ఒకే పాఠశాల చదువుకున్నప్పుడు లోకం తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళకి తెలియకపోవడానికి కారణం ఓక్ రిచ్ స్కూల్ తప్పట్ను సిలబస్ ఏది మొదటి నుంచి 3-4 తరగతి నుంచే మనం ఇంట్రడ్యూస్ చేశారు కదా, టోఫెల్ ఏదో టైప్లో అది కావాలి అంటారు. ఆంధ్రప్రదేశ్లో మీద చూడండి. నేను అడుగుతున్నాను, ఇవాళ ఉచిత విద్య అందరికీ ఇవ్వండి, సమానమైన విద్య ఇవ్వండి. ఎక్సెప్ట్ రేర్ అకేషన్స్ లో అమెరికాలో ఎలా ఇస్తారు అందరికీ తెలుసు కదా, మీరు అక్కడే ఉంటున్నారు. మీరు మీ కౌంటీలో మీ స్కూల్ ప్రిఫరెన్స్ మీకు మీరు రాసినప్పుడు ఉండాలి కదా, మీ ఏరియా రాసినప్పుడు అక్కడ స్కూల్లో ఎక్సెప్ట్ రేర్ అకేషన్స్ మీరు కనుక మల్టీ బిలియన్ ఇంకో చోట పంపించేది సెంటైల్ డిఫరెంట్. మీరు 300K సంపాదించినా 60K సంపాదించినా అందరి పిల్లలు ఒక దగ్గర చదువుతున్నారు, ఒకే రకమైన విద్య లభిస్తున్నారు. నేను అలాంటి సందర్భంలో ఈ దేశంలో ఎందుకు రాకూడదు అలాగే ఉచిత వైద్యం ఎందుకు రాకూడదు? మీకు తెలిసే ఉంటుందండి, మా ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ గారు అని ఉండేవారు పాలకొల్లు. అల్లు రామలింగ అన్నగారు అబ్బాయి 4-5 టైమ్స్ ఎమ్మెల్యే చేశాడు, ఆత్మీయుడు, మిత్రుడు. వాళ్ళ పిల్లలిద్దరు కూడా మా హాస్పిటల్ పుట్టారు, మా అమ్మగారు హాస్పిటల్. ఆయన రోజు నేను మిగతా ఆయన గుంట్లో బాగాలేని నేపథ్యంలో నిమ్స్ లోనే కావాలి, నిమ్స్ లో బెడ్ కావాలి, నాకు ఎట్టి పరిస్థితుల్లో కావాల్సింది అంటే ప్రభుత్వ ఆసుపత్రిని ఆ రోజు బొక్కల ఆసుపత్రిగా ఉండేదాన్ని ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కాకల సుబ్బారావు గారు తీసుకొచ్చారు. తెలిసి మీకు అమెరికా నుంచి వెళ్ళిపోయి తెలంగాణ ఉద్యమంలో నాన్నగారు చనిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బలం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. తర్వాత మిగతా అందరు వైద్యుల సహకారంతో చాలా గొప్పగా చేశారు. ప్రతి ఎమ్మెల్యే అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ వద్దండి, నిమ్స్లోకి వెళ్ళిపోతాం, అద్భుతంగా చూస్తున్నారు అనే పరిస్థితి తీసుకొస్తే అంటే మనం చేయగలుగుతాం, చేయట్లేదు. ఇవాళ అందరికీ మీరు అన్నారు ఉచిత ఇది కాదు, కావాల్సిన దేశంలో 3 అండి. మొట్టమొదటగా ఉచిత విద్య, సమానమైన విద్య అందరికీ, కనీసం అప్ టు గ్రాడ్యుయేషన్. రెండవది అందరికీ సమానమైన వైద్యం, నాణ్యమైన వైద్యం, ఈ 2. మూడోది ఉపాధి హామీ, కనీసం అంటే ఉద్యోగం లేని సందర్భంలో వాళ్ళకి తినటానికి ఉపాధి, అంటే సోమరిపోతులుగా చేసేది వాళ్ళు కాదు, కష్టపడే వాళ్ళకి వాళ్ళ పనికి ఆహార పదం మన్రేగాని పెట్టారు స్కీమ్లో. దాన్ని లింక్ చేయాలి, ఎందుకు పనిచేస్తున్నారో కూడా తెలియదు చాలా మందికి. దాన్ని అభివృద్ధి కార్యక్రమాలు లింక్ చేసే అవసరం ఉంటుంది, మిగతా కార్యక్రమాలు లింక్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల వ్యవసాయానికి లింక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిగణన తీసుకుని అంతా కాకపోయినా కొంతన్నా ఇది తీసుకుంటే ఈ దేశంలో ఇంకేం అవసరం అండి. మంచి ఉపాధి హామీ ఉండి మంచి విద్య, వైద్యం వస్తే ప్రజెంట్ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళు తెలుసుకోలేరండి. ఎక్కడో వీళ్ళకి అసలు ఏమీ లేని వాళ్ళకి కార్డు అవుట్ తీసుకుని బస్సులో వెళ్ళవచ్చు, మోస్ట్ పూర్ పీపుల్ అని చెప్పి. కానీ వాళ్ళు చాలా మంది చూస్తే మేము చూసామయ్యా, మేము జిల్లా వరకు అనుకున్నాం, మహబూబ్ నగర్ ఎక్కినాం, ఇవాళ కొండగట్టు దగ్గరికి వెళ్ళిపోవచ్చు, మేము అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికి సమ్మక్క సార్కి వెళ్ళిపోవచ్చు, ఆదిలాబాద్లోకి వెళ్ళిపోవచ్చు అని అంటున్నారు చాలా మంది. ఇది వచ్చింది కదండి, చాలా మంది ఉన్నత వర్గాలకు జీవితం మొదటిసారి బస్సు ఎక్కుతున్నామండి, ఎలా ఉంటుందని ఎక్కిన వాళ్ళు కూడా నేను వీడియోలు చూశాను. నేను గొప్పట్లేదు, కొన్నాళ్ళే ఉంటుంది, దానికోసం తిరగరండి. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ అండి. తప్పకుండా సార్, చూద్దాం. మరి శ్వేతపత్రాలు కూడా రిలీజ్ అవుతాయి కాబోలు త్వరలో ప్రతి శాఖకి, అప్పుడు మళ్ళీ కూలంకషంగా చర్చిద్దాం సార్. ధన్యవాదాలండి. ఓకే అండి.